నాయనతో దెబ్బలు తినకుండా బైక్ రాకుండా ఉండాలంటే ఎలా పులిడేం తెలుగు. నాయన ఏం చేస్తున్నావు? ఫోన్ ఒత్తున్నావు, ఎప్పుడు ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటావు. ఏం చేస్తలే నాయన? మరి ఏం చూస్తున్నావు? దాంట్లో కళ్ళు పోతాయి. ఏం చూస్తలే నాయన? కాదు, నిన్న ఏం చెప్పినారా? మంచిగా తడుపుమని చెప్తే సగం సగం తడుపున్నావు, ఏర్లు కూడా తడవలేదు తోట అంతా. పెట్టినా నాయన మొత్తం. ఏం పని చేస్తారా నువ్వు? మంచిగా తడుపు, ఏర్లు కిందికెళ్ళి ఏర్లు తడవాలి, సరేనా? ఇంటికి పోయి పాలకేం తీసుకోవచ్చా? టైం అవుతున్నావు, పాలు విండాలి మళ్ళా. సరే నేను వచ్చే వరకు ఏర్లు తడవాలి చూడు తోట అంతా. సరేనా? నిన్న మంచిగానే నీళ్ళు పెట్టినా మా నాయననేమో ఏళ్ళు దర్శనట్టు నీళ్ళు పెట్టమాట. అంటే ఇప్పుడు ఏళ్ళు దర్శనట్టు అంటే చెట్లని వీకి ఏళ్ళని తడపాలి. ఏళ్ళు దర్శనట్టు అంటే చెట్లని వీకి ఏళ్ళని తడపాలి. గదే కావచ్చు మచ్. మా నాయన ఏళ్ళు దర్శనట్టు నీళ్ళు పెట్టమన్నాడు కదా, ఏళ్ళని బకెట్లా తడిపి కింద పెట్టి నీళ్ళు పోతాం. ఏంగా ఏళ్ళని బకెట్లా తడిపి కింద పెట్టి నీళ్ళు పోతాం. ఏంగా అరే నీళ్ళు అవతలేవు. అరే ఇట్లా అయితే పని అయ్యేటట్లే ఇవి పెట్టి కిందికి వెళ్ళి నీళ్ళు పోతాం. మా నాయన పాల టైం అవుతున్నాడు ఇంకా రాకపా. అరే వస్తున్నాడుగా. తోట అంతా వీకినావు, నాశనం చేసినావు, ఏమైందిరా? నువ్వేగానైనా ఏళ్ళు దర్శనట్టు నీళ్ళు పెట్టమనం, అందుకే ఏళ్ళు వీకి బకెట్లో అద్ది పెట్టి మళ్ళీ నీళ్ళు పోస్తున్నాం. ఏళ్ళు దర్శనట్టు నీళ్ళు పెట్టమనం, అందుకే ఏళ్ళు వీకి బకెట్లో అద్ది పెట్టి మళ్ళీ నీళ్ళు పోస్తున్నాం. వా ఉండాల్సిమని వేరా నువ్వు. తోట అంతా నాశనం చేసినావు రా, ₹1,00,000 పెట్టి పెట్టిన తోట.